చాలా మంది ఈ మధ్య నాతో హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ బాగుంటాయి కానీ అవి మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నామండి. మా బడ్జెట్ అన్నది సరిపోవట్లేదు అని చెప్తున్నారు. ఎవరైతే బడ్జెట్ ఇష్యూస్ వల్ల హెర్బల్ లైఫ్ యూజ్ చేయలేకపోతున్నాం అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో తక్కువ బడ్జెట్‌లో హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలన్నది ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మార్నింగ్ నుండి నైట్ వరకు మొత్తం డైట్ ప్లాన్ మొత్తం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా వాచ్ చేయండి. ఈ వీడియోలో నేను డిన్నర్ ప్లాన్ మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. సో డిన్నర్ కోసం సెపరేట్‌గా నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ హెల్తీ మీల్స్ అని ఆఫ్టర్‌నూన్ లంచ్ వీడియో ఆల్రెడీ చేసున్నాను. సో డిన్నర్ గురించి నేను ఇంతవరకు చేయలేదు. సో ఎవరైతే డిన్నర్ వీడియో మీకు కావాలి, హెల్తీ డిన్నర్ లో బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నారో సో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఎక్కువ కామెంట్స్ వస్తే నేను వీలైనంత త్వరగా డిన్నర్ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో కేవలం ఎవరైతే మేము అస్సలు ఎఫర్ట్ చేయలేకపోతున్నాం అన్న వాళ్ళ కోసమే. సో ఎవరైతే మీరు ఎఫర్ట్ చేయగలరో మీరు నార్మల్ హెర్బల్ లైఫ్ డైట్ ప్లాన్ని ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. సో దాని అంత బెనిఫిట్ దీనికి వస్తుందా అంటే 100% రాదండి. ఎందుకంటే తక్కువ ప్రోడక్ట్స్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాము. సో రాదు. బట్ ఆపేయడం కన్నా మినిమం న్యూట్రిషన్ తీసుకుంటూ రిజల్ట్ తీసుకోవడానికి నేను స్టడీ చేసిన డైట్ ప్లాన్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫ్రెష్ విషయానికి వస్తే చాలా మంది 2 స్పూన్స్ 3 స్పూన్స్ పర్ సర్వింగ్ తీసుకుంటుంటారు అఫ్రెష్ అన్నది. సో అంత అవసరం లేదు. జస్ట్ 1 స్పూన్ అందులోనే చిన్న స్పూన్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 1 గ్రామ్ అఫ్రెష్ అనేది అందులో వస్తుంది. సో ఆ స్పూన్తో తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో అది మనకి 60 సర్వింగ్స్ వస్తాయి. ఒక అఫ్రెష్ అన్నది 60 సర్వింగ్స్ వస్తుంది. బడ్జెట్ ఇష్యూ ఉన్న వాళ్ళు పర్ డేకి 1 టైం మార్నింగ్ వర్కౌట్కి ముందు 1 టైం అన్నా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే 2 టైమ్స్ తీసుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని మనం తీసుకున్న టీ కాఫీ కాస్ట్తో కంపేర్ చేసుకుంటే మీకు అఫ్రెష్ కాస్ట్ అన్నది ఎక్కడ కూడా ఎక్కువ అవ్వదు. ఎందుకంటే మీకు అఫ్రెష్ కాస్ట్ కంపేర్ చేసుకుంటే మీరు నార్మల్ టీ కాఫీ తీసుకునే మిల్క్ ఆర్ కాఫీ పౌడర్, టీ పౌడర్, షుగర్ వీటితో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. కొంచెం తక్కువే అవుతుంది అఫ్రెష్ అన్నది. ఓకేనా? సో సింపుల్గా మీరు అఫ్రెష్ అయితే 100% ఖచ్చితంగా యూజ్ చేయండి. చాలా మంది షేక్ విషయానికి వస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది. అందరూ ఎఫర్ట్ చేయదగిన వాళ్ళు ఉండరు కదండి. సో నార్మల్ పీపుల్, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కూడా యూజ్ చేయడానికి నేను చెప్తున్నాను. సింపుల్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫార్ములా 1ని ఏదన్నా ఫ్రూట్ జ్యూస్తో రీప్లేస్ చేస్తున్నాం. ఓకేనా? సో బట్ దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఇందులో ఉండవు. అఫ్కోర్స్ మనకు తెలుసు. బట్ మనం ఒక ఆల్టర్నేట్ మెథడ్లో వెళ్తున్నాం. ఓకేనా? సో నార్మల్గానే మీరు ప్రోటీన్ అన్నది ఏదన్నా ఫ్రూట్ జ్యూస్లో, ఓకేనా? సో ఈ ఫ్రూట్ జ్యూస్లో కూడా బనానా ఉండకూడదు, మ్యాంగో ఉండకూడదు, సపోటా ఉండకూడదు. ఓకేనా? ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, ఏదైనా సలాడ్స్ కానివ్వండి, క్యారెట్ ఇలాంటి సలాడ్స్లో కూడా మీరు ప్రోటీన్ యాడ్ చేసుకొని, ఓకేనా? సో ప్రోటీన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. ఓకేనండి? సో ఇక్కడ కొద్దిగా వైటమిన్, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్స్, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఆల్మోస్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కింద నేను కొంతమందికి ప్రోగ్రామ్ ఇచ్చి పర్వాలేదు. సో మరీ ఫార్ములా 1 అంత రిజల్ట్ కాకపోయినా సో సమ్ బెటర్ రిజల్ట్సే వచ్చాయి. సో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. అండ్ యాజ్ యూజువల్ స్నాక్ విషయానికి వస్తే కీరా కానివ్వండి, ఓకేనా? లేదు కీరాలో 1 స్పూన్ ప్రోటీన్ చల్లుకొని అలా కూడా తీసుకోవచ్చు. హెల్దీ స్నాక్ అవుతుంది. కీరా కానివ్వండి, ఏదైనా సలాడ్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి తీసుకోవచ్చు. బట్ సపోటా, మ్యాంగో, బనానా, గ్రేప్స్ ఇవి మాత్రం వెయిట్ లాస్ టైంలో తీసుకోకూడదు. ఓకేనండి? సో దీంతో పాటు ఇక ఆఫ్టర్నూన్ లంచ్ విషయానికి వస్తే సో ఎవరైతే వాళ్ళ అరచేయంత రైస్ తీసుకోవాలి. వైట్ రైస్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో వాళ్ళ అరచేయంత రైస్కి అంతే ఎక్కువ వెజిటేబుల్స్తో ఉన్న కర్రీ అన్నది యాడ్ చేసుకోవాలి. మన ఛానల్లో ఆల్రెడీ హెల్దీ లంచ్ రెసిపీస్ చేస్తున్నాను అండ్ కంప్లీట్ హెర్బల్ లైఫ్ డైట్ ప్లాన్ కూడా చేస్తున్నాను. సో ఆ వీడియోస్ చూడండి. నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లంచ్ ఎలా ఉండాలి అన్నది. సో అలా హ్యాపీగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ ఫ్రెష్ తీసుకున్న తర్వాత లైట్గా ఏదైనా స్నాక్ తీసుకొని సో ఇక నైట్ డిన్నర్ అన్నది ఇది చాలా పెద్ద వీడియో అవుతుందండి. ఎందుకంటే నేను ఇంతవరకు చేయలేదు డిన్నర్ వీడియోని. సో చేయలేదు కాబట్టి ఈ డిన్నర్ వీడియోని మీరు ఎక్కువ మంది కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా నేను లో బడ్జెట్లో హెల్దీగా డిన్నర్ చేసుకునే వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తాను. చాలా ఆప్షన్స్ కూడా మీకు ఇస్తాను, వెజిటేరియన్స్కి, నాన్ వెజిటేరియన్స్కి. ఇంకా వాటర్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఎవ్రీ 20 kgsకి 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 kgs ఉంటే 4 లీటర్స్, 70 kgs ఉంటే 3.5 లీటరు, 100 kgs ఉంటే 5 లీటర్స్. ఓకేనా? సో మినిమం బేసిక్ వర్కౌట్స్ అనేవి చేసుకుంటే వెయిట్ లాస్ అనేది బాగుంటుంది. ఓవరాల్గా హెల్త్ కూడా బాగుంటుంది. సో
సో మా క్లయింట్స్కి ఎవరైతే మా నుండి ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారో మా ప్రిఫర్డ్ కస్టమర్స్ మా క్లయింట్స్కి మాత్రం మేము ఫ్రీగానే ₹1 కూడా ఛార్జ్ చేయకుండా డైలీ హెల్త్ ఇన్ఫర్మేషన్ సెషన్స్ అండ్ లైవ్ వర్కౌట్స్, యోగా ఏరోబిక్స్, స్ట్రెంగ్త్ వర్కౌట్స్, కార్డియో, జుంబా, ఇట్లా 7 days 7 డిఫరెంట్ వర్కౌట్స్ అనేవి వాళ్ళకి మేము షేర్ చేస్తున్నాం. సో చాలా మంచి రిజల్ట్స్ తీసుకుంటున్నారు. బయట ఎక్కడ ట్రైనర్స్కి ఒక ₹1 కూడా పే చేయకుండా, జిమ్ కానివ్వండి ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్లకుండా ₹1 కూడా లేకుండా సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ప్రొవైడ్ చేసే వర్కౌట్స్ అటెండ్ అయ్యి సో అమేజింగ్ రిజల్ట్స్ తీసుకుంటున్నారు. సో బట్ ఇది ఎవరైతే మా క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి. హెల్దీ డిన్నర్ వీడియో ఎవరికైతే కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఒక 2 daysలోనే ఆ వీడియో అనేది మీకు ప్రెజెంట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.